ఇక మాజీ సీఎం జగన్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. లిక్కర్ రెడ్డి ద్వారా దుబాయ్కు తరలించినట్లు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సభ దృష్టికి తీసుకొచ్చారు. ఇక వైసీపీ హయాంలో జగన్కు సాన్నిహిత్యంగా ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పుష్ప, ఆర్ఆర్ఆర్, బాహుబలి కలెక్షన్లు మించి జగన్ కలెక్షన్లు అంటూ ఎంపీ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తరహాలోనే జగన్పై కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఇక లిక్కర్ కేసులో జైలుకు వెళ్లొచ్చిన కేజ్రీవాల్ ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అదే తరహాలో జగన్ను జైలుకు పంపేలా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా కేంద్రమే కేసులు నమోదు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దాదాపు ఢిల్లీ వేదికగా మాత్రము పార్లమెంట్ లో చేసినటువంటి టీడీపీ నేత ఆరోపణలు చేసినటువంటి ఒక్కసారిగా కూడా కేంద్రం అలర్ట్ అయిందని చెప్పవచ్చు. దాదాపు ముఖ్యంగా ఏదైతే మనకు మద్యం కుంభకోణం కేసు ఏదైతే ఉందో ఢిల్లీ వేదికగా ఎంత సంచలనం సృష్టించిందో అంతకన్నా ఎక్కువగా కొన్ని వేల కోట్ల దుర్వినియోగం జరిగింది అంటూ సాక్షాత్ పార్లమెంట్ లో ముఖ్యంగా టీడీపీ నేత చేసినటువంటి శ్రీకృష్ణదేవరాయలు చేసినటువంటి ఆరోపణలు సంచలనమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీనితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెంటనే అంటే పార్లమెంట్ సమావేశాలు ఒకవైపు జరుగుతున్నాయి, మధ్యలోనే టీడీపీ నేతను తన ప్రత్యేకంగా కార్యాలయానికి పిలుచుకొని దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలతో కూడా సమావేశం దాదాపు అరగంట సేపు సాగింది. ఈ అరగంట సమయంలో దాదాపు గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే మద్యం కుంభకోణం కేసులో కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దీనిపై కొంతమంది నాయకులు అంటే వైసీపీ నాయకులు ఉన్నారు, తర్వాత కొంతమంది కీలక నేతలు ఉన్నారు అంటూ కూడా పూర్తి వివరాలతో కూడా నివేదికను ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విత్ ప్రూఫ్స్ కూడా మొత్తం ఎవరెవరు ఎన్ని కోట్ల లాభం వచ్చింది, ఏ దేశాలకు తరలించారన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. దాదాపు అరగంట సేపు సాగినటువంటి ఈ భేటీలో మాత్రము టీడీపీ నేత ఇచ్చినటువంటి ఏదైతే కీలక ఆధారాలు మాత్రము దీనిపై దృష్టి సారించింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించింది వెంటనే విచారణ కూడా చేపట్టాలని కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. దాదాపు గత ప్రభుత్వము 90,000 కోట్ల రూపాయలను ఏదైతే మద్యం కుంభకోణంలో జరిగినటువంటి ఏదైతే ఇన్ని వేల కోట్ల దుర్వినియోగం జరిగింది, అంటే 90,000 కోట్ల యొక్క వ్యాపారం సాగింది. ఇందులో 18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. అంటే అక్కడ ఉండేటటువంటి కీలకమైనటువంటి నేతలే ఇటువంటి అంటే ఈ దుర్వినియోగం చేసిన దాంట్లో కీలక పాత్రలు వహించారంటూ కూడా వారి పేర్లతో సహా కూడా అమిత్ షాకు పూర్తి సమాచారాన్ని ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా 4,000 కోట్లకు సంబంధించినటువంటి ఏదైతే డబ్బులు ఈ మద్య కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులనంతా కూడా విదేశాలకు తరలించారు. దుబాయ్ మరియు ఆఫ్రికా దేశాలకు తరలించినట్లు కూడా పూర్తి వివరాలను కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఒక కీలక నేత సునీల్ కుమార్ అనే వ్యక్తి దాదాపు 2,000 కోట్ల రూపాయలను ఇక్కడ దుబాయ్ కి తరలించారు. దానికి సంబంధించినటువంటి పూర్తి డాటాను కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా దీనిపై పూర్తి విచారణ జరిపించాలి, ఈడీ దీనిపై కూడా ఖచ్చితంగా దర్యాప్తు చేస్తే ఇంకా మరింత సమాచారం వస్తుందన్నటువంటిది కూడా కోరడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే సమావేశం జరిగిందో ఈ సమావేశంలో దాదాపు అరగంట సేపు జరిగినటువంటి సమావేశానికి బీజము ఎక్కడ పడిందంటే మనకు గత కొన్ని రోజుల క్రితం ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి రావడము, ముఖ్యంగా పార్లమెంట్ లో చర్చించేటటువంటి ఏదైతే సమావేశాలు అనుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి డాటా ప్రతి రోజు కూడా సమాచారం కూడా తీసుకున్నటువంటి సీఎం గారు మొన్న వచ్చినటువంటి సమావేశంలో ప్రత్యేకంగా రాగానే వెంటనే ఎంపీలతో సమావేశం కావడము, దాదాపు గంట సేపు సాగినటువంటి సమావేశంలో ఈ పార్లమెంటు సెక్షన్ లో చర్చించాల్సినటువంటి అంశంలో ప్రధానమైనటువంటి లిస్ట్ చేసినటువంటి అంశం అంశాలను అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడుతో కూడా ఈ రోజు భేటీ అయ్యి ఇక్కడ జరిగినటువంటి ప్రతి అంశాన్ని కూడా సమాచారం ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు 2019-24లో 38 కొత్త బ్రాండ్స్ ని ప్రవేశపెట్టారు గత ప్రభుత్వము. ఆ ప్రభుత్వము చాలా కొన్ని వేల కోట్ల దుర్వినియోగం చేసింది. ఈ 38 కొత్త బ్రాండ్స్ తోటి దాదాపు 20,356 మద్యం నమ్మకాలు జరిపారు. మొత్తం అంతా కూడా ఈ మొత్తం ఏదైతే 20,000కు పైగా చేసినటువంటి
అమ్మకాలు మొత్తం అంతా కూడా చాలా గోప్యంగా జరిగాయి. దానికి సంబంధించిన వ్యక్తుల మధ్యలో చాలా కీలకమైనటువంటి వ్యక్తులు, అంతేకాకుండా ఈ మద్యం కుంభకోణంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ నుంచి ఈ మధ్యలో రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఇక్కడ ఆ కీలక వ్యక్తుల గురించి కూడా పార్లమెంట్ లో కూడా చెప్పడం జరిగింది. Right. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం సాయి, ముఖ్యంగా ఏదైతే ప్రస్తావించినటువంటి పేర్లు ఉన్నారో ఆ వ్యక్తి దాదాపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా సమావేశం అవుతున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు మంది నుంచి కూడా ఆ వ్యక్తి ఖచ్చితంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారితో కూడా భేటీ అవుతున్నట్లు కూడా సమాచారం ఉంది.